దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 222. హోటల్ రూమ్లో ఎప్పుడూ లేని విధంగా ఆశ్చర్యపోతున్న మహర్షి. అసలు ఏం జరిగింది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి మంచివాడైతే మరి ఇదంతా ఏంటి అని గౌతమ్ ఆశ్చర్యంగా అనుకుంటూ ఎదురుగా స్టాండ్కి ఆనిచ్చిన ఫోన్లో హోటల్ రూమ్లో జరిగే దృశ్యాలన్నీ ఇంకా ఆసక్తిగా చూస్తుంటాడు. తాన్య కూడా ఇంకా వాళ్ళ బావగారి గురించి పూర్తిగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని వాళ్ళ బావగారికి మొహం కనిపించకుండా మళ్ళీ యథాస్థానానికి తిరిగి, ఏంటి సార్ ఇదంతా? ప్రాస్టిట్యూట్స్కి మంచి జీవితం ఇవ్వడం కోసం మీరు తప్పున పట్టవేంటి అని అడుగుతుంది. ఇప్పుడు మహర్షి తన వెనుకగా తిరిగి, నేను తప్పున పడకపోతే ఈ మహాయజ్ఞాన్ని పూనుకోలేను కదమ్మా. అందుకే నలుగురిలో నేను ప్లేబాయ్ అని ముద్రని మోస్తూ ఇదంతా చేస్తున్నాను. అయినా నేను తప్పున పడ్డా ఏమవుతుంది? నేను ఆ తప్పుల్ని పట్టించుకోను. నా గురించి ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు. నా వల్ల పడుపు వృత్తి చేసుకునే వారి జీవితాలు బాగుపడుతున్నాయనే సంతృప్తి ఒకటి నాకు చాలు. మీలాంటి వాళ్ళ జీవితాలకి మంచి జీవితాన్ని చూపిస్తూ పూలబాట వేయడమే నా ధ్యేయం, నా ఆశయం అని అంటాడు. మహర్షి చెప్పేది విని తాన్య ఇంకా ఎమోషనల్ అవుతూ, కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని అడుగుతుంది కన్నీళ్లతో. మహర్షికి వాళ్ళమ్మ జీవితం అంతా కళ్ళ ముందు కదిలి ఆ విషయం బయటికి చెప్పలేక, ఇలా చేయడం వెనక నాకంటూ కొన్ని కారణాలున్నాయి. ఇంతకంటే నేనేమీ చెప్పలేనమ్మా అని అంటాడు బాధపడుతూ. తాన్య వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని, ప్రాస్టిట్యూట్ జీవితాల్ని బాగు చేసే వెనక మీ మనసులో ఏదో గట్టి సంకల్పమే ఉందని నాకు అనిపిస్తుంది. అంటే ఇక్కడికి వచ్చే ప్రతి అమ్మాయికి కూడా మీరు మంచి జీవితాన్ని కల్పిస్తున్నారు, అంతేనా అని అడుగుతుంది. అవునమ్మా, ఈ రూములో అడుగుపెట్టిన ప్రతి అమ్మాయి జీవితం ఇక ఆ క్షణం నుంచి మారిపోయినట్టే అని అంటాడు. మహర్షి చెప్తున్న ప్రతి మాటను వాళ్ళు చెవుల్ని పెద్దగా చేసుకుని వింటూ ఆశ్చర్యపోతుంటారు. అంటే ఇక్కడికి వచ్చే అమ్మాయిలకి మీరు మంచి దారి చూపిస్తానని అంటున్నారు కదా, అది ఎలా అని అడుగుతుంది. ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి, తెలియాల్సిన వాళ్ళకి తెలియాలన్న ఉద్దేశంతో. తాన్య ప్రశ్న విని మహర్షి సమాధానం కోసం ఈ నలుగురు కూడా ఎదురు చూస్తుంటారు. మహర్షి తాన్యాని వెనుకగా చూస్తూ, నాకు గార్మెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. రేపు ఉదయం నిన్ను అక్కడికి తీసుకువెళ్తాను. అక్కడ నీకు ఆ పనుల్లో ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగం ఇప్పిస్తాను. ఇక నువ్వు సంతోషంగా బతకవచ్చు. ఇక్కడికి వచ్చే ప్రతి అమ్మాయి కూడా ఆ ఫ్యాక్టరీలోని వర్క్ చేస్తూ అందమైన జీవితాన్ని గడుపుతుంది అని అంటాడు. మహర్షి ఏంటి అనేది తాన్యాతో సహా టోటల్ ఆ నలుగురికి కూడా తెలిసి నిర్ఘాంతపోతుంటారు. ఎంతోమంది దారి తప్పిన ఆడవాళ్ళ జీవితాల్ని బాగు చేస్తున్నాడనే విషయం తాన్యాకి అర్థమై, వాళ్ళ బావ తనకిప్పుడు ఒక పరమాత్ముల్లాగా అనిపిస్తూ వాళ్ళ బావగారిని అనుమానించి ఇక్కడి వరకు వచ్చినందుకు పశ్చాత్తాపంతో కళ్ళల్లో ఆగకుండా సుడిగుండంలా కన్నీళ్లు తిరుగుతుంటాయి. ఇక గౌతమ్ ఆ షాకు నుండి తేరుకోలేక అక్కడ ఉన్న సోఫాలో కూలబడతాడు. ఇక్కడ తాన్య పశ్చాత్తాపంతో బాధపడుతూ, మీ అంత గొప్ప మనిషిని అనుమానించి పోలీసులకి పట్టిస్తానన్నందుకు నేను నిజంగానే నీచురాల్ని బావగారు అని తనలో తను అనుకుంటుంది. రేపటి నుంచి ఇక నీ జీవితం కూడా మారిపోతుందమ్మా. ఇలాంటి జీవితం ఇక నువ్వు బతకాల్సిన అవసరం లేదు అని చెప్పి బెడ్ దగ్గరికి వెళ్ళి దగ్గరగా ఉన్న ఆ డబుల్ కాట్ బెడ్ నుంచి ఒక బెడ్ని దూరంగా జరిపి, ఈ నైట్కి నువ్వు ఆ బెడ్ మీద పడుకోమ్మా, నేను ఈ బెడ్ మీద పడుకుంటాను అని అంటాడు. ఇప్పటి వరకు కలిసి ఉన్న బెడ్ ఇప్పుడు విడిపోవడం చూసి, అంటే మీరు అమ్మాయిని తీసుకొచ్చిన ప్రతిసారి ఈ రూమ్లో ఇదే జరుగుతుందా సార్
అని అడుగుతుంది. వాళ్ళకి ఇంకా అర్థమయ్యేలా చెప్పడానికి. అవును. వచ్చిన ప్రతి అమ్మాయికి కౌన్సెలింగ్ ఇచ్చి నచ్చచెప్పి వాళ్ళ వృత్తిని మార్చటమే నేను చేస్తున్న పని అని అంటాడు. అది వింటున్న గౌతమ్‌కి, రాజశేఖర్‌కి, సుచరితకి మహర్షి గురించి కప్పుకొన్న పొరలు పూర్తిగా తొలగిపోయి గిల్టీగా బాధపడుతుంటారు. ఇక గౌతమ్‌కైతే ఎన్నాళ్ళు మహర్షిని అనుమానించినందుకు కళ్ళలో నీళ్లు తిరుగుతుంటాయి. ఇదంతా మీ భార్యకు తెలుసా సార్? అని అడుగుతుంది తాన్య. ఆ ప్రశ్న విని మహర్షి సమాధానం కోసం అందరూ ఇంకా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. తన సూర్యకాంతం గురించి గుర్తు చేసేసరికి ఆటోమేటిక్‌గా మహర్షి పెదవుల మీద చిన్న నవ్వు వెలిగి, నా భార్యకి కూడా ఈ మధ్య తెలుసు. మొదట్లో నా గురించి తెలియక నన్ను ద్వేషించుకుంటూ నాకు దూరంగా ఉండేది. కానీ ఆశ్చర్యం ఏంటి అంటే, తన దృష్టిలో నన్ను ప్లేబాయ్‌గా చూస్తూనే నన్ను ప్రాణంగా ప్రేమిస్తూ వచ్చింది. ఆ పిచ్చి ప్రేమతోనే ఓ సందర్భంలో నేనేంటో పూర్తిగా తెలుసుకొని, ఇక ఆ క్షణం నుంచి ఓ దేవుడిలా నన్ను ఆరాధిస్తూ వస్తుంది అని చెప్తాడు. అది విని తాన్య సంతోషపడుతూ, నా సెలక్షన్ నీకు బాగా సెట్ అవుతుందని ఇంకొకసారి నిరూపించుకున్నానక్కా అని మనసులో అనుకుంటుంది. మహర్షిని ఎంత పొరపాటుగా అర్థం చేసుకున్నాడో గౌతమ్‌కి కన్నువిప్పు కలుగుతూ, ఇన్నాళ్ళు నువ్వు నా స్నేహితురాలికి భర్తగా వచ్చినందుకు తను దురదృష్టవంతురాలు అనుకున్నాను కానీ, ఇప్పుడు నా స్నేహితురాలంత అదృష్టవంతురాలు ఇంకెవరు ఉండరేమో అనిపిస్తుంది అని ఎమోషనల్‌గా ఫీలవుతుంటాడు. తాన్య రెండుగా వేరైన బెడ్స్‌ని చూస్తూ, కానీ సార్, రేపు ఉదయం వరకు ఎందుకు? ఇక్కడికి వచ్చిన అమ్మాయిల్ని వెంటనే పంపించవచ్చు కదా! రాత్రంతా అమ్మాయిలతో కలిసి ఈ రూములో మీరు ఉండటం ఎందుకు? అని ఒక్కొక్క పాయింట్ వాళ్ళకి అర్థమయ్యేలా, తను తెలుసుకునేలాగా ప్రశ్నలు వేస్తుంటుంది. అలా చేస్తే నా క్యారెక్టర్ మీద అనుమానం రావచ్చు కదా! ఈ హోటల్లో పనిచేసే ప్రతి ఒక్క వర్కర్ కూడా నేను ప్లే బాయ్ అని నమ్ముతున్నాడు. నా దగ్గరికి అమ్మాయిలను పంపించే సుధాకర్ కూడా ఎలాంటి అనుమానం రాకూడదు. అందరూ నన్ను ప్లే బాయ్ అని నమ్మాలని ఉద్దేశంతోనే ఇలా అమ్మాయిలతో గంటల తరబడి ఈ రూమ్‌లో ఉంటాను అని చెప్పి 2 కార్డ్స్ పూర్తిగా వేరు చేసి పడుకోబోతూ, ఇప్పటికే చాలా టైమయిందమ్మా. రేపు ఉదయం నిన్ను ఫ్యాక్టరీకి తీసుకువెళ్తాను. ఇక వచ్చి పడుకో అని చెప్పి మహర్షి పడుకుంటాడు. తాన్య కన్నీళ్లతో ఫ్లవర్ వాజ్ వైపు ఉన్న ఫోన్ వైపు చూస్తుంది. తనని ఈ నలుగురు ఫేస్ చేయలేకపోతుంటారు. అందరికన్నా ఎక్కువగా గౌతమ్ గిల్టీగా ఫీలవుతూ తాన్యని చూడలేకపోతుంటాడు. ఇన్నాళ్ళు మహర్షిని అనుమానించినందుకు రాజశేఖర్ కూడా పశ్చాత్తాపంతో బాధపడుతుంటాడు. తాన్య కన్నీళ్లు తుడుచుకొని కాస్త సైడ్‌గా వాళ్ళ బావ వైపు తల తిప్పి చూసేసరికి వాళ్ళ బావ ఏదో ఫోన్ చూస్తూ పడుకొని కనిపిస్తుంటాడు. తన ఫేస్ ఏమాత్రం కనపడనివ్వకుండా వేరు చేసిన మరో బెడ్ దగ్గరికి వచ్చి ఇటువైపుగా తిరిగి పడుకొని వాళ్ళ బావని పోలీసులకు కూడా పట్టిస్తాను అన్న మాటల్ని పదే పదే గుర్తు తెచ్చుకొని పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకుంటూ, గౌతమ్ వాళ్ళ మాటల్ని నమ్మి మిమ్మల్ని అనుమానించి నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు బాగా అర్థమవుతుంది బావగారు. ఇక్కడ ఉంది నేను అని, మిమ్మల్ని అనుమానించి వచ్చాను అని నేనసలు మీకు ఎలా చెప్పుకోవాలి? అని తన ఏడుపు బయటికి వినిపించకుండా కన్నీళ్లు తుడుచుకుంటూ, పడుపు వృత్తి చేసుకుని ఆడవాళ్ళ జీవితాల్ని సరిదిద్దే పరమాత్ముడైన మిమ్మల్ని అనుమానించినందుకు నిజంగా నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను బావగారు అని అనుకొని కుమిలిపోతుంటుంది. అలా ఇద్దరూ చెరొక కాటు మీద పడుకోవటం ఫోన్లో వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. గౌతమ్ ఇక అక్కడ ఉండలేక బయటికొచ్చి కారిడార్లో నిలబడి కన్నీళ్లు పెడుతూ మహర్షి విషయంలో పొరపడి అవంతిని మహర్షి నుంచి వేరు చేయాలనుకున్న ప్రతి సంఘటనని, మహర్షిని నిందించిన ప్రతి దృశ్యాన్ని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడుతుంటాడు. రాజశేఖర్ కూడా ఫోన్లో వాళ్ళ దృశ్యాన్ని చూస్తూ అక్కడ కూర్చొని పోతే
మనమందరం మహర్షిని ఎంత పొరపాటుగా అర్థం చేసుకున్నామో మనకి ఇంకొకసారి అర్థమవుతుందండి. మహర్షి దేవుడు కాదు, అంతకంటే ఎక్కువే అని అంటుంది సుచరిత పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెడుతూ. అసలు మహర్షి తన మీద ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంటూ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? దుర్మార్గుడుగా నలుగురు దృష్టిలో పడుతూ వాళ్ళ జీవితాలను బాగు చేయాల్సిన అవసరం మహర్షికి ఏంటి? అని రాజశేఖర్ మనసులోనే ప్రశ్నలు వేసుకుంటాడు. మిథున కూడా ఆలోచిస్తూ వెంకట్ వాళ్ళ ఫ్యామిలీ మహర్షి అన్నయ్యని ఇంతగా ఆరాధించటానికి మహర్షి అన్నయ్య గొప్పతనం అని తెలుసుకోలేక నేను కూడా ఎన్నో తప్పులు చేసి వెంకట్ దగ్గర క్షమాపణ పొందలేక బాధపడుతున్నాను అని అనుకొని మిథున కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక ముసుగు కవర్ చేసుకుని ఇటుగా తిరిగి పడుకున్న తాన్య దుఃఖం అసలు ఆగటం లేదు. కాని తన ఏడుపు సౌండు ఏమాత్రం మహర్షికి వినిపించకుండా జాగ్రత్తగా పడుకుంటుంది. తను ఒక ప్రాస్టిట్యూట్ అనే మహర్షి అనుకుంటూనే ఫోన్లో ఏదో చూసి కాస్త నవ్వుతుంటాడు. తాన్య కన్నీళ్లు తుడుచుకొని వాళ్ళ బావ వైపు కాస్త తొంగి చూస్తుంది. వాళ్ళ బావ ఫోన్లో ఏదో చూస్తూ చిరునవ్వు చిందించడం చూసి ఆ ఫోన్ వైపు మరి కాస్త తొంగి చూస్తుంది. ఆ ఫోన్లో అవంతి మహర్షి కలిసి సరదాగా దిగిన ఫోటోలు కనిపిస్తుంటాయి. వాళ్ళ బావగారి మనసులో వాళ్ళ అక్క స్థానం ఏంటో తాన్యాకి మరొక్కసారి అర్థమవుతుంది. రాజశేఖర్ ఆ ఫోన్ దగ్గరికి వెళ్ళి ఆ ఫోన్ వీడియో ఆఫ్ చేసి ఇంకా మన మహర్షిని అనుమానిస్తూ ఆ ఫోన్ చూస్తూ కూర్చుంటే మన కన్న బుద్ధిహీనులు ఇంకా ఎవరు ఉండరు సుచరిత అంటాడు గిల్టీగా ఫీలవుతూ. ఇలా టైం గడిచిపోతుంటే కాసేపటికి మహర్షి నిద్రపోతాడు కాని తాన్య మాత్రం వాళ్ళ బావని అనుమానించిన మనోవేదనతో కళ్ళు మూయలేకపోతుంది. అలా తెల్లవారుతూ ఉదయం 4 అవుతుండగా బెడ్ మీద నుంచి లేస్తుంది. మహర్షి ఇంకా నిద్రలోనే ఉంటాడు. కన్నీళ్లు పెట్టుకుంటూ వాళ్ళ బావని చూసి దేవుడికి నమస్కరిస్తున్నట్టుగా 2 చేతులు జోడించి దండం పెట్టి అక్కడ ఉన్న ఫోన్ తీసుకుని నిద్రపోతున్న వాళ్ళ బావగారిని చూస్తూనే కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికి మహర్షి మేలుకొని నిద్ర మీద బద్ధకంగా లేచి కూర్చొని ఆ బెడ్ వైపు చూసేసరికి బెడ్ ఖాళీగా కనిపించడం చూసి ఆశ్చర్యపోతూ ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినట్టు అని అనుకుని బెడ్ మీద నుండి లేస్తాడు. ఒకవేళ వాష్రూమ్కి వెళ్ళుంటుందా అని అనుకొని అక్కడికి వచ్చి చూసేసరికి ఎలాంటి వాటర్ సౌండ్ వినిపించక డోర్ పట్టుకొని ఓపెన్ చేస్తాడు. లోపల తను లేదని అర్థమవుతుంది. ఇదేంటి? ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినట్టు? తనని గార్మెంట్స్‌కి తీసుకువెళ్ళి బతకడానికి దారి చూపిస్తానని చెప్పాను కదా! మరి ఎక్కడికి వెళ్ళినట్టు? ఇలా నాకు ఎప్పుడూ జరగలేదే! ఇక్కడికి వచ్చిన ప్రతి అమ్మాయి మనసు మార్చి గార్మెంట్స్‌కి పంపించేవాణ్ణి. కానీ ఈ అమ్మాయి ఎందుకు నాకు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది? అని అనుకొని కంగారు పడుతుంటాడు. మహర్షి ఆ కంగారులో ఉండగానే అవంతి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. మహర్షి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అనగానే లేచారా మహర్షి గారు? లేచారో లేదోనని ఫోన్ చేశాను అని అంటుంది అవంతి. లేచాను అవంతి. నీ కాలు నొప్పి ఎలా ఉందిరా? అని ప్రేమగా అడుగుతాడు. రోజు రోజుకి తగ్గిపోతుందిలే మహర్షి గారు. నిన్నటి కంటే ఇవాళ ఇంకా బెటర్ అని అంటుంది. సరే, పూర్తిగా తగ్గే వరకు నువ్వు ఆ కాలు ఎక్కువగా కదిలించకు. నేను బయలుదేరి వస్తున్నాను. మరో 10 నిమిషాల్లో ఇంట్లో ఉంటాను అని అంటాడు. అదేంటి? రాత్రి మీ రూములోకి వచ్చిన అమ్మాయిని గార్మెంట్స్‌కి తీసుకువెళ్లారా? అని అడుగుతుంది. ఆ అమ్మాయి లేదవంతి. నేను నిద్ర లేచేసరికి తను రూములో నుండి వెళ్ళిపోయింది అని అంటాడు. అది విని అవంతి ఆశ్చర్యపోతూ అదేంటి? అలా ఎలా వెళ్ళింది? అంటే మీకు చెప్పకుండానే వెళ్ళిపోయిందా? అని అడుగుతుంది. హా! చెప్పకుండానే వెళ్ళిపోయింది. కానీ అలా ఎందుకు వెళ్ళిందో అర్థం కావడం లేదు అని అంటాడు. అంతా ఆశ్చర్యంగా ఉంది మహర్షి గారు. మీరు చెప్పిన విషయాలు
ఆ అమ్మాయికి నచ్చలేదేమో అని అంటుంది. ఏమో అవంతి, ఏమీ అర్థం కావడం లేదు. కానీ ఇలా జరగటం ఫస్ట్ టైం. హోటల్‌కొచ్చిన ప్రతి అమ్మాయి కూడా నాతో పాటు గార్మెంట్‌కొచ్చేది. కానీ ఈ అమ్మాయిని మాత్రం మిస్ చేసుకున్నాను అని కంగారుగా చెప్తాడు. ఆ అమ్మాయి వచ్చి మళ్ళీ మిమ్మల్ని కలుస్తుందేమో మహర్షిగారు. ముందు మీరైతే బయలుదేరి ఇంటికి రండి అని అంటుంది. సరే అవంతి అని చెప్పి మహర్షి ఫోన్ పెట్టేసి, ఏంటి ఇలా జరిగింది? ఆ అమ్మాయి బయట నా గురించి ఎవరికైనా చెప్తే కష్టం అని అనుకొని ఆ విషయం గురించి టెన్షన్ పడుతూనే ఆ రూమ్ నుంచి వెళ్ళిపోతాడు. ఇక రాజశేఖర్ గారి ఇంట్లో రాజశేఖర్, సుచరిత, గౌతమ్, మిథున కూర్చొని ఒక పక్క తాన్య కోసం ఎదురు చూస్తూనే రాత్రి ఫోన్లో చూసిన దృశ్యం గురించి చెప్పుకుంటూ బాధపడుతుంటారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. తాన్య వచ్చాక తనకు వీళ్ళకు మధ్య ఏం జరగబోతుంది? విడాకులు ఇస్తానన్న గౌతమ్‌ని తాన్య క్షమిస్తుందా? నైట్ వచ్చింది తాన్య అని మహర్షికి తెలుస్తుందా? అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ లిజనింగ్.